హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సొరకాయ పులుసు కొంచెం డిఫరెంట్ స్టైల్లో చాలా టేస్టీగా, చేపల పులుసు కూడా మర్చిపోతారు ఇది తింటే. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వెజిటేబుల్స్లో వెరైటీస్ చేయాలి అనిపిస్తే ఇలా సొరకాయతో ఈ పులుసు చేసి పెట్టండి. చేపల కూర తిన్నట్టుగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా సొరకాయ లేతగా ఉన్నది తీసుకోండి. ముదరది కాకుండా లేతగా ఉంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలా రౌండ్గా ఉన్న సొరకాయ తీసుకున్నాను. మీరు ఏదైనా పర్వాలేదు, కానీ లేతగా ఉండేది చూసుకోండి. ఇప్పుడు ఇలా ఒక స్పోర్క్ కానీ లేదంటే ఐరన్ ఊస ఏదైనా ఉంటే దాంతో ఇలా మనం హోల్స్ చేయాలన్నమాట. ఇదే అండి ఈ కూర యొక్క స్పెషాలిటీ. పైన పీల్ తీసేసి మనం సొరకాయను వండుతాము, కానీ ఈ కూర ఇలా వండితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, ఇలా కొంచెం పొడిచిన తర్వాత దీనిపైన కొంచెం ఇలా ఉప్పు వేసి సొరకాయకి మొత్తం పట్టించండి. పట్టించి మళ్ళీ స్పోర్క్తోని ఇలా హోల్స్ చేయండి. ఇలా మనం ఉప్పు పట్టిస్తే అది మెత్తగా అవుతుంది, అలాగే నల్లబడకుండా ఉంటుంది సొరకాయ కూడా. మనం ఇలా స్పోర్క్తో పొడుస్తూ ఉండగానే సొరకాయ అనేది మెత్తగా అయిపోవాలండి. ఆ ఉప్పు అంతా లోపలికి వెళ్ళాలి, అలా చేయాలి. ఈ కూరకి ఇదే టేస్టు. ఇది ఒక్క ప్రాసెస్ కరెక్ట్గా చేశారంటే కూర మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొట్టినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. ఇలా సొరకాయ మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా ఇలా కలర్ మారిపోవాలన్నమాట. చూడండి, మెత్తబడిపోయింది. మనం ఉప్పు పట్టించే కొద్దీ మనకి సొరకాయ అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూను జీలకర్ర మెంతులు వేసుకోండి. అవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడం కోసం ఒక హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయలు అనేది బాగా మగ్గనివ్వండి. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు మనం సొరకాయకి హోల్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ ముక్కలు అనేది బాగా చిన్నగా కట్ చేయొద్దు, కాస్త పెద్ద సైజులో ఉండేలాగే కట్ చేసుకోండి. చూడండి, సొరకాయ అనేది ఎంత మెత్తగా అయిపోయిందో. మనము పీల్ తీయపోయినా సరే ఉడకదేమో, గట్టిగా ఉంటుందనే సందేహమే మీకు అవసరం లేదు. ఎంత మెత్తగా ఉడికిపోతుందంటే అంత మెత్తగా ఉడికిపోతుంది. ఇలా కొంచెం మీడియం సైజు ఉండేలాగానే కట్ చేసుకోండి. ఇలా ఉంటేనే కూర అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. మరి చిన్నగా చేసుకుంటే బాగోదు. చూడండి, మొత్తం ఈ విధంగా ముక్కలు అనేది కట్ చేసుకోండి. మనం ఈ ముక్కలు కట్ చేసుకునే లోపు మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది చక్కగా మగ్గిపోయి ఉంటాయి. చూడండి ఎలా మగ్గిపోయినాయో. ఇప్పుడు ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలిసిన తర్వాత దీంట్లో ఒక 2 టమాటాలను కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేసుకోండి. దాంట్లోనే పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసి మరొకసారి ముక్కలకు పట్టేలాగా చక్కగా కలిపేసుకోండి. మనము ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూడండి, సొరకాయలోని వాటర్ అంతా మగ్గిపోయి మనకి టమాటాలతో పాటు సొరకాయ ముక్కలు కూడా మగ్గిపోతాయండి. ఇలా పూర్తిగా వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోండి. అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోండి. ఇది కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని మీరు కారం తిని దాన్ని బట్టి వేసుకోండి. నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నా. ఇప్పుడు ఒక స్పూను ధనియా పౌడర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి మరొకసారి బాగా కలిపేసుకోండి. కూర చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది కదా, మనకి వంట చేసే వాళ్ళకి కూరని చూడగానే తెలిసిపోతుంది ఆ కూర టేస్ట్గా ఉంటుందా ఉండదా అని. మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి ఈ కర్రీ అనేది కంపల్సరీ ట్రై చేయండి. ఇది బాగా కలిసిన తర్వాత ఒక గిన్నెడు చింతపండు పులుసు, అలాగే ఒక గిన్నెడు వాటర్ వేసుకోండి. తగినంత వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు మూత పెట్టి పులుసు అనేది మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడికించండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్టే. ఇది మీకు వండుతున్నప్పుడే చేపల పులుసులాగా టేస్ట్ వస్తుంది, అంత బాగుంటుందన్నమాట. చూడండి, మీకు పులుసు బాగా చిక్కగా కావాలంటే ఇంకాస్త ఉడకనిచ్చండి.
లేదు అంటే ఇలా ఆపేసి స్టవ్ పైనుంచి కాస్త కొత్తిమీర చల్లుకోండి. అంతే అండి, చేపల కూరని మరిపించే సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. మరి ఇంకేందుకు ఆలస్యం, ఈసారి సొరకాయతో ఎప్పుడు ఒకటిలాగా కాకుండా నేను చెప్పిన స్టైల్లో ఈ సొరకాయ పులుసు అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది రైస్లోకే కాదు, చపాతీ రోటీలోకి కూడా, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్